మొన్న ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలు, నిన్న ఫిషింగ్ హార్బర్లు, ఆర్టీసీ ఆస్తుల అప్పనంగా ప్రైవేట్ పరం. ఖరీదైన ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేట్ సంస్థలకు బంధుగణానికి పందారం. నేడు కొత్త పోర్టుల వంతు. కొత్తగా సంపద సృష్టించకపోగా మాజీ సీఎం వైఎస్ జగన్ కృషితో ప్రభుత్వ రంగంలో సాకారమైన విలువైన ఆస్తులన్నింటినీ చంద్రబాబు సర్కార్ ప్రైవేట్ పరం చేసేస్తూ సన్నిహితులకు దోచిపెడుతోంది. ప్రజల సంపదకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వమే పప్పు బెల్లాలకు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేస్తోంది. తూర్పు తీర ప్రాంతానికి ముఖద్వారంగా వెలసిల్లే ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తినుకో, దోచుకో, పంచుకో విధానంలో ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. చంద్రబాబు సర్కార్ కన్ను తాజాగా మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులపై పడింది. ఈ పోర్టుల పరిధిని తగ్గించడమే కాకుండా వీటి నిర్వహణ, విస్తరణ పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు పచ్చజెండా ఊపింది. వైఎస్ఆర్సీపీ హయాంలో పోర్టులు, హార్బర్లు, ఆసుపత్రులు, గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో వేల కోట్ల విలువైన శాశ్వత ఆస్తులు ప్రభుత్వ రంగంలో సమకూరితే చంద్రబాబు సర్కార్ ప్రైవేటీకరణ పేరిట తన అనుచరులకు పంచిపెడుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం 26,500 కోట్లతో చేపట్టిన 3 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్ల పనులను చంద్రబాబు సర్కార్ నిలిపివేసింది. గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయిన ప్రాజెక్టులను అందుబాటులోకి తేకపోగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతుంది. టెండర్ల విలువను భారీగా పెంచేసి మత్స్యకారులకు ద్రోహం చేస్తుంది. బుడగట్లపాలెం, కొత్తపట్నం, పూడిమడక హార్బర్ల నిర్మాణ విలువను భారీగా పెంచేస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ఈ 3 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ వ్యయాన్ని 1,150.22 కోట్లుగా నిర్ణయిస్తే ఇప్పుడు ఈ విలువను ఏకంగా 1,586.63 కోట్లకు చేర్చింది కూటమి సర్కార్. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం 4,929.39 కోట్లతో చేపట్టి దాదాపు 95% మేర పూర్తి చేసిన రామాయపట్నం పోర్టును చంద్రబాబు సర్కార్ ప్రైవేటీకరణ చేస్తుంది. పోర్టు పరిధిని 51 కిలోమీటర్ల నుంచి ఏకంగా 15 కిలోమీటర్లకి తగ్గించడమే కాకుండా పోర్టు నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు టెండర్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2021లో రామాయపట్నం పోర్టు పనులను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రారంభించగా 2024 నాటికి దాదాపుగా పూర్తయ్యాయి. అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం 2 ఏళ్లు గడిచినా గంప ఇసుక కూడా ఎత్తలేదు. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో నిర్వహణ కోసం టెండర్లు పిలవడంపై వ్యాపార, అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఒకేసారి ప్రభుత్వ రంగంలో 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నెలకొల్పే వైద్య కళాశాలల్లో మెరుగైన నిర్వహణ కోసం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎన్నికల ముందు టీడీపీ దీనిపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. తీరా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతుంది. ఇప్పటికే కొత్త 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్కు కట్టబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ రంగంలో ఉచితంగా అందాల్సిన వైద్య సేవలను ఫీజులు వసూలు చేసే అధికారాన్ని కల్పించి అప్పనంగా ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ పరం చేస్తుంది. ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీని సైతం ప్రైవేట్ చేతుల్లో పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. ఈ బస్సులను ప్రైవేట్ సంస్థల ద్వారానే నిర్వహించాలనే విధానం ముసుగులో ఈ కుతంత్రానికి తెరతీసింది. ఆర్టీసీయే స్వయంగా ఈ బస్సులు నిర్వహించాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్ను బేఖాతరు చేస్తుంది. ఆర్టీసీకి ప్రస్తుతం 11,000 బస్సులు ఉండగా ఈ మొత్తం బస్సుల స్థానంలో 2029 నాటికి 9,000 ఈ బస్సులను ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సగటున 2 రోజులకు ఒక బస్సు చొప్పున సర్వీసుల నుంచి తొలగిస్తుంది. మరోవైపు ఆర్టీసీ బస్ డిపోలు, బస్ స్టేషన్లను పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతుంది. ఇప్పటికే 6,600 కోట్ల విలువైన 12 ఆర్టీసీ డిపోలను ఈ బస్సులను నిర్వహించే ప్రైవేట్ సంస్థలకు లీజు ప్రాతిపదికన ధారాదత్తం చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటక శాఖకు చెందిన సుమారు 10,000 కోట్ల విలువైన ఏపీటీడీసీ హోటళ్లను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ప్రభుత్వం ఏకంగా 33 ఏళ్ల పాటు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకిస్తుంది. పర్యాటక అభివృద్ధి పేరుతో ప్రభుత్వానికి చెందిన 3,913.96 ఎకరాల విలువైన భూములను అప్పనంగా కట్టబెట్టేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఎటువంటి టెండర్లు, బిడ్డింగ్ లేకుండానే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తుంది. విశాఖలోని రుషికొండ, ఆనందపురం, మధురవాడ, కాపులుప్పాడ, ఎండాడ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో భూములను పందారం చేసింది. విజయవాడలో 230 ఎకరాల భవానీ ద్వీపాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతుంది. కూటమి పార్టీల నాయకులు, ముఖ్య నేత బంధువులకు యథేచ్ఛగా విలువైన ప్రభుత్వ భూములను పంచిపెడుతుంది. ఇలా అది ఇది అనే తేడా లేకుండా ప్రజల సంపదను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతుంది చంద్రబాబు సర్కార్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.